విశాఖలో మున్సిపల్ కార్మికులు కదం తొక్కారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించాలని గాంధీ విగ్రహం నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాదిగా మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు కూటమి నేతలు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ మున్సిపాలిటీలో కార్మికులంతా సమ్మె చేస్తున్నారని, తాము కూడా సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తాము సమ్మెలోకి వెళ్లిన తర్వాత ప్రజలకు కలిగే ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు కార్మికులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. విశాఖలోని మున్సిపల్ కార్మికులు కదం తొక్కారు. పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహం దగ్గర నుంచి ప్రస్తుతం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వం తక్షణమే తమ డిమాండ్లన్నీ పరిష్కరించాలని చెప్పి వీరు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకుందాం. సార్, మీకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు, ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ చేయడానికి కారణం ఏంటి? ఈ పాలక పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట చెప్పడం అన్నది ఆనవాయితీగా మారిపోయింది. 17 రోజుల పాటు సమ్మె చేస్తున్న సందర్భంగా తెలుగుదేశం ఇప్పుడున్నటువంటి ఎంపీ గారు, భర్త గారు, అలాగే రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు వచ్చి మాకు సంఘీభావం తెలియజేస్తూ మీకు అన్యాయం జరుగుతుంది, మా ప్రభుత్వం ఇచ్చిన జీవో 96 ప్రకారం మీకు జీతాలు పెంచుతాము అని మాకు హామీ ఇచ్చారు. తీరా అధికారానికి వచ్చిన తర్వాత మర్చిపోయారు. వాడు ఊసేలేదు. కనీసం అంటే 96 జీవో ప్రకారంగా 26,724 రూపాయలు రావాలి. ఇప్పుడు అడుగుతున్నది అంత అడగటం లేదు. కనీసం ఇప్పుడు బతకడానికి 13,000 రూపాయలతో బతకలేకపోతున్నాం. కనీసం 21,000 రూపాయలు, అలాగే 24,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అని జీవో 36 ప్రకారంగా కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నీటి సరఫరా కార్మికులు, ఇంజనీర్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. వాళ్ళకు మద్దతుగా జీవీఎంసీలో ఉన్నటువంటి సకల కార్మికులు, పారిశుధ్యం, మలేరియా, వెటర్నరీ, హౌస్ కీపింగు, పార్కులు, క్యాబ్ డ్రైవర్లు, లోడర్సు అందరూ కూడా వాళ్ళ సంఘీభావంగా వెంటనే సమస్య పరిష్కారం చేయాలి, లేని పక్షంలో మేము కూడా సమ్మెలో దిగుతామని చెప్పేసి ఈ రోజున ఇక్కడ సంఘీభావంగా వాళ్ళకి చేయడం జరిగింది. అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఉండేటప్పుడు 62 సంవత్సరాల వరకు కూడా పనిచేసేవారు. కానీ ఈ రోజు వచ్చిన ప్రభుత్వం 60 సంవత్సరాలకు ఆపేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానీ లేదా ముఖ్యమంత్రి వర్యులు కానీ వీళ్ళ వయసులో 70-60 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ పారిశుద్ధ్య పని చేసే కార్మికులు మాత్రం 60 సంవత్సరాలు దింపాడు. ఇది ఎంత పద్ధతి అని మేము అడుగుతున్నాం. పూర్తిగా పెద్ద ఎత్తున కార్మిక లోకం అంతా కదం తొక్కింది. జీవీఎంసీ కార్యాలయం వద్దకి మున్సిపల్ కార్మికులంతా చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయాలని చెప్పి వీరు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ జీవీఎంసీ నుంచి. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.